హైదరాబాద్ లో సాహితీ రియల్ ఎస్టేట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. దాదాపు 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాహితీ రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుంచి భారీగా వసూలు చేసింది. దాదాపు 260 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ 126 కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా వాడుకున్నట్లు గుర్తించింది. దాంతో సాహితీ ఎండీ లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావు ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రాపై కేసులు నమోదు చేసింది ఈడీ. హైదరాబాద్ లో సాహితీ రియల్ ఎస్టేట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. దాదాపు 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాహితీ రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుంచి భారీగా వసూలు చేసింది. దాదాపు 260 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ 126 కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా వాడుకున్నట్లు గుర్తించింది. దాంతో సాహితీ ఎండీ లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావు ఆస్తులను సైతం అటాచ్ చేసింది. ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రాపై కేసులు నమోదు చేసింది ఈడీ.